మేక్ ఇన్ ఇండియా అనే ఒక టాపిక్ వస్తుంది, మేజర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మాట్లాడితే. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కోవిడ్ టైంలో మనం వరల్డ్లో 23rd ప్లేస్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్. కట్ చేస్తే 2024కి వచ్చే గ్లోబల్లీ మేడ్ ఇన్ ఇండియాకి మేడ్ ఇన్ చైనా. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనే ఒక టాపిక్ వస్తాయి. కొంతమంది అంటారు ఇండియా టైం ఆగేయా అంటారు, కొంతమంది అంటారు లేదు ఇండియాకి చాలా టైం ఉంది అసలు మ్యానుఫ్యాక్చరింగ్, మేజర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మాట్లాడితే. అండ్ కొంతమంది అంటారు నెక్స్ట్ 50 years ఇండియాదే ఊపుతూ వెళ్ళిపోతుంది ఇండియా అని అంటారు. సో మీ పర్స్పెక్టివ్లో అసలు ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నేను ఇప్పుడు ఈ మైక్ తయారు చేయాలి, ఇది ఇండియాలో తయారు చేయగలుగుతానా అనే క్వశ్చన్ దగ్గర నుంచి అనేది నాకు ఒక క్వశ్చన్ వస్తుంది. రైట్. అదే మీరు చైనాకి వెళ్ళారు అనుకోండి, దీన్ని కూర్చోబెట్టి ఫటాఫట్ చేంజ్ చేసుకుంటారు వాళ్ళు. ఒక క్వాంటిటీ అడుగుతాడు, ఒక 1 month 1 week ఏదో టైం ఇస్తాడు, ఫటాఫట్ చేంజ్ చేస్తాడు. సో మీరు ఒక ప్రోడక్ట్ ఇచ్చి నాకు ఇట్లాంటిది కావాలరా అంటే వచ్చే సిచ్యువేషన్ అక్కడ ఉంది అని విన్నా నేను. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇండియా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? 2014 ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మా అసోసియేషన్, మొబైల్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాం. ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్. ఓకే. అంటే ఆ రోజుల్లో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తామన్నా కానీ కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు. మీరు స్క్రూని బిగిస్తున్నారు, మీకు ఎందుకు ఇవ్వాలి అని డిఆర్ఐ రైడింగ్కి వస్తున్నారు మా మీదకి. దట్ సిచ్యువేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అని, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అని. సో దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ప్లస్ గవర్నమెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ రోజు ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో పంకజ్ మహేంద్ర గారు వాళ్ళందరూ వెళ్ళి చూపించారు. ఫస్ట్ మేము స్క్రూసే బిగిస్తాం, మాకు ఫస్ట్ లర్న్ చేయండి, మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, దానికి మ్యాన్ ఫార్మ్ పెంచుకుంటాం, ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, తీసుకొస్తాం. ఇప్పుడు స్క్రూస్ బిగించడం అంటే అసెంబ్లింగ్ సార్? ఓన్లీ అసెంబుల్, రైట్. ఎవ్రీథింగ్ ఇంపోర్ట్, ఓన్లీ స్క్రూ అన్ని ప్రోడక్ట్స్ వస్తాయి ఇక్కడ నుంచి మనం అసెంబ్లీ చేసి మనం మేడ్చల్లో చేసే ఫస్ట్ కార్యక్రమం అదే మేము కూడా. అవునా? ఓకే. దాంట్లో మాకు చాలా వేస్టేజ్ వస్తుంది, ఎందుకంటే మాకు ట్రైనింగ్ లేదు అప్పుడు. ఓకే, అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత పీసీబీ తయారు చేసాం ఇక్కడే. ఇప్పుడే మీకు ఇందాక చెప్పిన కెమెరా లెన్స్ వచ్చేసింది ఇండియాకి. సో ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ నుంచి వచ్చి ఈవెన్ మనం చేయగలుగుతామా, అసలు మనం అంటూ ఇది ఉంటుందా అనే ప్లేస్ నుంచి ఎక్కడో లిస్ట్లో ఉన్నాం. సో 2020 కోవిడ్ టైంలో మనం వరల్డ్లో 23rd ప్లేస్ ఉన్నాం మ్యానుఫ్యాక్చరింగ్లో. కట్ చేస్తే 2024కి వచ్చేలాగా 2nd ప్లేస్కి వచ్చేసాం. సో ఆల్మోస్ట్ 13.1 billion ఎక్స్పోర్ట్ జరిగింది ఇక్కడ నుంచి. హ్యూజ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇప్పుడు, హ్యూజ్ ఇన్ఫ్రా వచ్చేసింది. ఓకే, ఓన్లీ మనకు పెండింగ్ ఉన్నది మనకు డిస్ప్లే రావాలి, సెమీ కండక్టర్ రావాలి, ఫ్యాబ్ రావాలి. దానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ పుష్ చేస్తుంది, సబ్సిడీస్ ఇస్తున్నాయి. ఓకే, ఇంత డెవలప్మెంట్ కావడానికి కూడా పిఎల్ఐ ఆల్సో ఒక బెనిఫిట్ అయింది. పిఎల్ఐ అచ్చా, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్, దట్ ఈస్ ఆల్సో బిగ్ బెనిఫిట్ జరిగింది. రైట్. ఓకే, సో సేమ్ ఫీచర్కి ఈవీకి సోలార్కి ఇస్తే ఇంకా మనం అనుకున్నకంటే హ్యూజ్ డెవలప్ అవుతుంది. ఓకే, అంటే దీనిలో ఏమవుతుంది సార్ ఈ పిఎల్ఐస్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్కి మేము 2010-11 ట్రావెల్ చేస్తున్న టైంలో మేము చాలాసార్లు గవర్నమెంట్కి స్టేట్ సెంటర్కి చెప్పేవాళ్ళం. 17% వాళ్ళు సబ్సిడీ ఇస్తారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళు చైనీస్ ఆర్ఎంబి అంటారు. 100 RMB కానీ ఎక్స్పోర్ట్ చేస్తే, కస్టమ్ డ్యూటీ వాళ్ళు కానీ సైన్ చేస్తే విత్ ఇన్ 2 monthsలో $17 వాపస్ ఇచ్చేస్తారు వాళ్ళకి. మరి అంత బెనిఫిట్ ఇస్తున్నప్పుడు చైనాలాగా తయారుగా ఎక్కడ తయారవుతుంది? వరల్డ్ మొత్తం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. రైట్. ఇంతలా యాపిల్ చెప్తున్న, యాపిల్ ఎక్కడ తయారయ్యేది? చైనాలో తయారయ్యేది. టెక్నాలజీ యాపిల్ చైనా, అమెరికన్, నో డౌట్. మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ జరిగేది బికాస్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి భారీగా. ఎవ్రీవేర్. తైవాన్ పక్కన ఉంది. ఇప్పుడు ఎంటీకే చిప్ సెట్ అయినా, క్వాల్కామ్ అయినా అందరూ అక్కడే కూర్చున్నారు పక్కనే. ఓకే, సో మనకు ఆ 17% బెనిఫిట్ లేదు. సో ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో నడుస్తుంది మాకు. రైట్. సో దానికి ఎప్పుడైతే ఇండియన్ బ్రాండ్స్ అన్నీ తగ్గాయో, అట్లీస్ట్ ఇండియన్ బ్రాండ్స్ పుష్ చేయాలి అనే ఇంటెన్షను. సెకండ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయాలనే ఇంటెన్షన్తో బిఎల్ఐ పెట్టారు. ఓకే, సో అట్లీస్ట్ మనం నెంబర్ 2కి వచ్చామంటే మేజర్ రీజన్ దాన్ని. ఇక్కడ మన దగ్గర పర్సెంటేజ్ ఎట్లుంది సార్ అది? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో ఒకవేళ ఇంత ఎక్స్పోర్ట్స్ చేస్తే ఇంత % ఆఫ్ యువర్ ఎక్స్పోర్ట్ వాల్యూ మీకు ఉల్టా వస్తుందా? ఇక్కడ పిఎల్ఐ అనేది ఏంటంటే ప్రోడక్ట్ లింక్ ఇన్సెంటివ్. అది అచ్చా, ప్రోడక్ట్. ఓకే, అంటే ప్రోడక్ట్ ఫ్యాక్టరీలో తయారు చేస్తే డిపెండింగ్, సో ఇండియన్కి 6%, వేరే కంపెనీలకి అయితే 4%, అట్లా డిపెండింగ్ పర్సంటేజ్ పెట్టారు. సో దట్ ఈస్ బిగ్ బూస్ట్ అయింది మనకు. నైస్.
ఓకే, ఈవెన్ మ్యాన్ పవర్ కాస్ట్ చైనా కన్నా మనం తక్కువ కదా ఇక్కడ. సో వాళ్ళు మళ్ళీ మేక్ ఇన్ ఇండియా. సో దీని తగ్గట్టు మనకు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా ఇంకొక బెనిఫిట్ జరిగింది ఏంటంటే గ్లోబల్లీ మేడ్ ఇన్ ఇండియాకి క్రేజ్ ఉంది. మేడ్ ఇన్ చైనా తగ్గిపోయింది. ఓకే. ఒకప్పట్లో మేడ్ ఇన్ ఇండియాకి అంటే ఇండియా నమ్మక అని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా మన ఎక్స్పోర్ట్ ఏమైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసి బయటకు $100 అంటే ఇండియన్ టు తీసుకుంటున్నారు. అచ్చా, ఆ స్టేజ్కి వెళ్ళాం. సో ఈరోజు చాలా యూరోపియన్ కంట్రీస్, యూఎస్ కంట్రీస్, చాలా కంట్రీస్కి మనం మేడ్ ఇన్ ఇండియానే కావాలి. దట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ అస్. రైట్. సో ఇప్పుడు ఈవెన్ ఈవీ సోలార్లో కూడా అదే వెళ్తుంది నెక్స్ట్. ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా, నెక్స్ట్ 5 yearsలో చూడండి మీరు ఎలా వెళ్తుందో అదే వెళ్తుంది. రైట్. బట్ ఓకే, సో నెక్స్ట్ బడ్జెట్లో కొన్ని ఉన్నాయి. ప్లస్ దీంతో పాటు మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ఏదైతే ఇండియన్ బ్రాండ్స్ అప్పుడు అలా జరిగిందో అట్లీస్ట్ ఈరోజు టోటల్ ఎంటైర్ గ్లోబల్ చైనీస్ మీద అగెనెస్ట్ ఉంది. చైనీస్ ప్రోడక్ట్ మీద. ప్లస్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మోర్ ఇండియన్స్కే సపోర్ట్ చేస్తుంది. సో మెనీ ఫ్యాక్టర్స్, దానికి రీజన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయలేం కాబట్టి. సో అందువల్ల డెవలప్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏం అడుగుతున్నారు అంటే లాస్ట్ 1 or 2 years నుంచి కూడా ఇంత పెద్ద ఇండస్ట్రీ మేము పెట్టి ఇంతమంది గ్లోబల్గా తీసుకెళ్ళినప్పుడు మా ఓన్ ఏదైతే ఇండియన్ బ్రాండ్స్ ఉన్నారో 15,000, 20,000 రూపీస్లో ఫోన్ని అట్లీస్ట్ ఇండియన్ బ్రాండ్స్కే ఆపర్చునిటీ ఇవ్వండి. రైట్. అంటే వేరే బ్రాండ్స్ రాకుండా ఆ సెగ్మెంట్లో మేము గ్లోబల్ మొత్తం సప్లై చేస్తాం అన్ని కంట్రీస్కి. రైట్. నైస్. సో ఆల్రెడీ ఈకో సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు మొత్తం చిప్ సెట్స్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ అండర్ 2 years, 3 yearsలో మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కంప్లీట్. రైట్. సో దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్ కూడా. ప్లస్ గవర్నమెంట్ కూడా ఆ దిశగానే డెవలప్ చేస్తుంది. కాకపోతే లేదా 13.1 billion ఎక్స్పోర్ట్ ఒకప్పట్లో మొత్తం ఇన్పుట్ మీద డిపెండ్ అయినప్పుడు ఎక్స్పోర్ట్కి వెళ్తున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.